ఉప్పొంగుతున్నాయి. వాగులన్నీ కూడా ప్రమాద గంటికలు మోగిస్తూ ప్రవహిస్తున్నాయి. ప్రధాన కూడలన్నీ కూడా పెద్ద ఎత్తున ధ్వంసమవుతున్నాయి. చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ వర్షాలకి, ఈ వరదలంటికి కారణం క్లౌడ్ బర్స్ట్ గా తెలుస్తోంది. అయితే ఆకస్మిక క్లౌడ్ బర్స్ట్ కారణంగా వరదలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఇండ్లు, వంతెనలన్నీ కూడా విరిగి పడుతున్నాయి. కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. క్లౌడ్ బర్స్ట్ దాటికి 5గురు మృతి చెందారు. 100 మందికి పైగా గల్లంతైనట్టుగా తెలుస్తోంది. అయితే గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీం ఆపరేషన్లు కొనసాగిస్తోంది. వారి కోసం గాలింపు చర్యలు చేపడుతోంది. కులులోని నిర్మాంద్, సైన్స్, మలానా, మండిలోని పాదర్, సిమ్లాలోని రాంపూర్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రరూపం దాల్చిన నదులన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయి. ప్రమాద గంటికలు మోగిస్తూ ముందుకు కొనసాగుతున్నాయి. మనాలి చండీగఢ్ జాతీయ రహదారిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. అయితే హిమాచల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సీఎం సుఖ్వీందర్ సింగ్ తో మాట్లాడారు. కేంద్రం నుంచి అన్ని విధాల సహాయక చర్యలు అందిస్తామని హామీ ఇచ్చారు హోంమంత్రి అమిత్ షా. ఇక పర్యాటకులు ఎక్కడి వారక్కడే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. వాటర్ ఫాల్స్ వద్దకి వెళ్లవద్దని ఆ రాష్ట్ర సీఎం సూచనలు జారీ చేశారు, ఆదేశాలు జారీ చేశారు. ఇక రాబోయే 36 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వర్గాలు తెలుపుతున్నాయి. సో ప్రమాద గంటికలు మోగిస్తోంది హిమాచల్ ప్రదేశ్లో సిచ్యువేషన్ మొత్తం కూడా. క్లౌడ్ బర్స్ట్ కారణంగా సుమారుగా 5గురు మరణించారు. 100 మందికి పైగా గల్లంతైనట్టుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు రెస్క్యూ టీం మొత్తం కూడా. ఇప్పటికే సౌత్ ఇండియాలోని కేరళ మొత్తం కూడా వాయినాడ్ జిల్లా పూర్తిగా కూడా 4 గ్రామాలను తుడుచుకుపెట్టుకుపోయింది. ఇరువజింజి, చెలియార్ నదిలో ఆ మృతదేహాలు తేలియాడడం చూస్తున్నాం. ఇదో రైట్ కొనసాగుతుండగానే హిమాచల్లో కూడా ఇటువంటి ఘటన జరిగింది. అయితే క్లౌడ్ బర్స్ట్ కారణంగా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలకి కొండ చర్యలు విరిగిపడ్డాయి. చెట్లన్నీ కూడా కింద పడిపోయాయి. ఇళ్లను మొత్తాన్ని కూడా మట్టి కప్పేసింది. బండరాలతో ఇల్లు బలంగా ఢీకొన్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అక్కడ ఒక భయానక వాతావరణం మీరు చూస్తున్నారు టీవీ స్క్రీన్ పైన. ఇదొక చిన్న వంతెన. ఆ వంతెన దగ్గరే ఇంతటి స్థాయిలో ప్రమాద గంటికలు మోగిస్తూ ఉధృతంగా ఆ వరదలు పోతున్నాయంటే ఇంకా లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఒక చిన్న వంతెన దగ్గర సిచ్యువేషన్ ఈ రకంగా ఉంది. పెద్ద ఎత్తున ఆ వంతెన నుంచి ఇటువైపుగా చిన్న ఒక ఏర్ లాంటి, ఒక వాగు లాంటిది ప్రవహిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే ఒక ఉగ్రరూపం దాల్చినటువంటి ఆ వాగుని, ఆ నదిని మనం చూస్తున్నాం. చిన్న వాగు దగ్గరే పెద్ద ఎత్తున ఇటువంటి పరిస్థితి, ప్రమాదం కనబడుతుందనంటే ఇంకా లోతట్టు ప్రాంతాలు ఏ రకంగా చూడొచ్చు. ఇంకా మరొక చోట చూస్తే కనుక పెద్ద ఎత్తున ఒక బిల్డింగ్ పూర్తిగా కుప్పగూలిపోయింది. ఒకవైపు పక్కనే నదీ ప్రవాహం వస్తుంది. ఎస్, ఇదే ఆ బిల్డింగ్. పక్కన ఒకవైపు లోయలాగా ఉంది. ఆ లోయలో ఆ కింద ఉన్నటువంటి మట్టి మొత్తం కూడా ఆ వాగుతో కొట్టుకుపోయింది. పైన ఆ బిల్డింగ్ నేపథ్యంలో పిల్లర్స్ మొత్తానికి కూడా సపోర్ట్ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో బిల్డింగ్ వెనక్కి ఒరిగిపోయింది, కింద పడిపోయింది. సో ఆ సమయంలో బహుశా బిల్డింగ్ ముందస్తుగా అలర్ట్ చేశారు కాబట్టి బిల్డింగ్లో ఎవరు కూడా లేకుండా ఎవరెవరు, కమర్షియల్ బిల్డింగ్ అర్థమవుతోంది. సో खत्म अंकल, सब्जी मंडी खत्म, सारा गया, देख लो आप अब घर से ही. సో మరోవైపు కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యంలో బండరాళ్ళు, మట్టి, ఆ చెట్ల మధ్యలో కార్లు ఇరుక్కున్నాయి. సో ఇది ఒక రోడ్డు పైన సిచ్యువేషన్. బహుశా అదంతా కూడా వరదల్లో వచ్చిన తర్వాత ఆ మట్టి, ఆ బండరాల కారణంగా కార్లు ఇరుక్కుపోయి ఉన్నాయి. నాకు తెలిసి కార్లుగా ఉపయోగపడవు, ఎందుకంటే పూర్తిగా కూడా కారు మొత్తం కూడా ఆ మట్టితో కప్పివేయబడింది. కార్ పై నుంచి చాలా వరకు వరద ప్రవాహం వెళ్ళి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కారాన్ని కూడా ధ్వంసమయ్యాయి. ఈ రకమైన సిచ్యువేషన్ చాలా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఇక పర్యటనకు వెళ్ళేటువంటి పర్యాటక ప్రేమికులకు కావచ్చు, టూరిస్టులకు కావచ్చు అలర్ట్ జారీ చేసింది హిమాచల్ ప్రభుత్వం. ఎవరిని కూడా ఎక్కడి వారు అక్కడే ఉండవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలుసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారం అందిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా కులు మనాలి ఇదొక పర్యాటక ప్రాంతం. చాలా వరకు ఇటువంటి సమయంలోనే అక్కడికి వెళ్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో చాలా మంది పర్యాటకులు అక్కడికి వెళ్ళే ఉంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి డేంజరస్ సిచ్యువేషన్ కారణంగా ఎక్కడి వాళ్ళని అక్కడ నిలిపివేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాటర్ ఫాల్స్ వద్దకి ఎవరిని కూడా వెళ్ళొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇది మరొక 36 గంటల పాటు ఇదే వర్షం ఉండే రకంగా అధికారులు చెప్తున్నారు. 36 గంటల పాటు ఇదే స్థాయిలో వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. సో
సో సీఎం సుఖ్వీందర్ సింగ్ కూడా పలుమారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎక్కడి వరకనే నిలిచిపోవాల్సిందిగా ఆయన చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ఆ పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తున్నారు ఆయన. సో నదులన్నీ కూడా ఉగ్రరూపం దాలుస్తూ ప్రవహిస్తున్నాయి. మనాలి చండీగఢ్ జాతీయ రహదారిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. సిమ్లాలోని రాంపూర్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇక పూర్తిగా కులులోని నిర్మాంద్, సైన్స్, మలానా, మండిలోని పాదర్ ఈ సిచ్యువేషన్ ఈ యొక్క ప్రాంతాల మొత్తం కూడా ఆ పరిస్థితి అదుపు తప్పిందని చెప్పొచ్చు. ఈ వర్షాల కారణంగా వరదలతోని అక్కడ అయోమయ పరిస్థితి నెలకొచ్చు. ఆ విషయం మనం చూస్తున్నాం. ఆర్టీ స్క్రీన్ పైన పూర్తి స్థాయిలో బిల్డింగ్లు కుప్పకూలిపోయాయి. కొండ చర్యలు విరిగిపడిన కారణంగా కార్లు, ఇండ్లు మొత్తం కూడా ధ్వంసమయ్యాయి. చిన్న చిన్న వాగులు, వంతెనలు ఉన్నటువంటి ఆ వాగులు అన్ని కూడా ఆ వంతెన పైనుంచి కూడా ప్రవహిస్తున్నాయి. మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఒక చిన్న వంతెన ఉంది. అక్కడ ఆ వాగు పైనుంచే వంతెన ఏర్పాటు చేశారు. అయితే కింద ఆ చిన్న వాగు కాస్త ఉగ్రరూపం దాల్చి ఆ వంతెన పైనుంచి ప్రవహిస్తోంది. ఇక తమ వారు ఆ వరదల్లో తప్పిపోయారు. ఎక్కడ తప్పిపోయారో ఆచూకీ లభించడం లేదు. సుమారుగా 100 మంది ఈ వరదల్లో చిక్కుకుపోయారు. వరదల్లో వారంతా కూడా తప్పిపోయారు. సో ఈ నేపథ్యంలో వారి ఆచూకీ తెలియక వారి కుటుంబీకులు రోధిస్తున్నారు. సో ఇప్పటికే 5గురు మరణించినట్టుగా అధికారులు నిర్ధారించారు. మరొక 100 మంది కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. రెస్క్యూ టీమ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. సో ఈ వరదల్లో తమ వారు ఎక్కడ చిక్కుకుపోయారో, ఏ రకంగా ఉన్నారో, అసలు బ్రతికున్నారో లేదో అనే విషయంపై ఆందోళన కలిగిస్తున్నట్టుగా వారంతా వాపోతున్నారు. ఏడుస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. సుమారుగా 100 మందిని వెతికే పనిలో ప్రస్తుతం రెస్క్యూ టీమ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో వరదలు అతలాకుతలమవుతున్నాయి. ఎటు చూసినా కూడా వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు ఉప్పొంగుతున్నాయి. వాగులన్నీ కూడా ప్రమాద గంటికలు మోగిస్తూ ప్రవహిస్తున్నాయి. ప్రధాన కూడలన్నీ కూడా పెద్ద ఎత్తున ధ్వంసమవుతున్నాయి. చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ వర్షాలకి, ఈ వరదలంటికి కారణం క్లౌడ్ బర్స్ట్ గా తెలుస్తోంది. అయితే ఆకస్మిక క్లౌడ్ బర్స్ట్ కారణంగా వరదలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఇండ్లు, వంతెనలన్నీ కూడా విరిగిపడుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. క్లౌడ్ బర్స్ట్ దాటికి 5గురు మృతి చెందారు. 100 మందికి పైగా గల్లంతైనట్టుగా తెలుస్తోంది. అయితే గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీమ్ ఆపరేషన్లు కొనసాగిస్తోంది. వారి కోసం గాలింపు చర్యలు చేపడుతోంది. కులులోని నిర్మాంద్